వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం 2025-26లో భారత వృద్ధి ఎంతవరకు తగ్గుతుందని అంచనా వేసింది. ముందుగా మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక అనేది అమెరికాకు చెందిన రేటింగ్స్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2025-26 ఏప్రిల్ 1 to మార్చ్ 31 అంటే రీసెంట్గా మొన్న 2025 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చ్ 31లో భారత వృద్ధి రేటు అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపి అంటాం. మరి అలాంటి జీడిపి భారత్లో 2025-26లో ఎంత వరకు తగ్గుతుంది అని అంచనా వేసింది అంటే 6.1%కి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. ఏది మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక అనేది ఒక అమెరికా రేటింగ్స్ ఏజెన్సీ 2025 ఈ సంవత్సరం నుంచి 26 మార్చ్ 31 వరకు 6.1%కి తగ్గనుంది అని అంచనా వేయడం జరిగింది. మరి ఇదే నివేదిక 2024-25 ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 to 25 మార్చ్ 31లో ఇక్కడ 2025కి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే గత సంవత్సరంలో ఈ సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం భారత్లో 6.5% వృద్ధి రేటు తగ్గుతుందని గత సంవత్సరం నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరానికి వచ్చేసరికి 25-26 వచ్చే నాటికి 6.1%కి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. మరి రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 2026 మరియు 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ భారత వృద్ధి రేట్ అనేది 6.3%కి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. రాబోయే 2026 ఏప్రిల్ 1 నుంచి 27 మార్చ్ 31 వరకు 6.3% భారత వృద్ధి రేటు తగ్గుతుందని ఇది అంచనా వేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు 6.3గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం 2025-26లో ఎంతవరకు తగ్గుతుందని అంచనా వేసింది అంటే 6.1%కి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. సెకండ్, కేంద్ర గణాంకాల శాఖ ప్రకారం మార్చ్ 2025 నాటికి దేశ సగటు ద్రవ్యోల్బణం ఎంతగా ఉందని వెల్లడించింది. కేంద్ర గణాంకాల శాఖ ప్రకారం మార్చ్ 2025 నాటికి ద్రవ్యోల్బణం ఎంతగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ద్రవ్యోల్బణం అంటే మనకి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వస్తువు యొక్క ధరని నిరంతరంగా పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఒక వస్తువు యొక్క ధర, ఇప్పుడు ఒక పెన్ ధర వచ్చి 10 రూపీస్ ఉంది, దాని ధర నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి 20, 50, 100 అలా నిరంతరంగా దీనికి సంబంధించిన రేట్ అనేది పెరగడాన్ని ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఒక వస్తువుకి సంబంధించి ధర నిరంతరం పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. మరి ఆ ద్రవ్యోల్బణంలో మార్చ్ 2025 నాటికి దేశ సగటు ద్రవ్యోల్బణం ఎంత ఉంది? దేశం యొక్క సగటు ద్రవ్యోల్బణం ఎంత ఉంది అంటే 3.34%గా ఉంటుంది అని వెల్లడించింది. దేశ సగటు ద్రవ్యోల్బణం 2025 మార్చ్ నాటికి 3.34%గా ఉంటుందని వెల్లడించడం జరిగింది. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క ధర అనేది నిరంతరంగా పెరగడాన్ని దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. మరి భారత
ద్రవ్యోల్బణం వచ్చి 3.34%గా ఉంటే మరి 1.06%తో లేదంటే తెలంగాణ 1.06%తో తెలంగాణ అతి తక్కువ ద్రవ్యోల్బణంతో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పవచ్చు. 3.34%తో భారత్ ఉండగా 1.06%తో తెలంగాణ అతి తక్కువ ద్రవ్యోల్బణంతో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి 2.50%తో ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? తెలంగాణ 1.06%తో ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ 2.50%తో ఫోర్త్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే మనకి భారత సగటు ద్రవ్యోల్బణం ఎంత ఉంది అని చెప్పుకోవచ్చు? 3.34%గా ఉంది అని చెప్పుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, హైదరాబాద్లోని నీటిపారుదల నిర్వహణకు హైడ్రా NRSC భాగస్వామ్య ఒప్పంద ఉద్దేశం ఏంటి? హైదరాబాద్లోని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ భాగస్వామ్య ఒప్పంద ఉద్దేశం ఏంటి అంటే వీటికి సంబంధించి హైదరాబాద్లో ఒక ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించి హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న నీటి మూలాలు, పార్కుల స్థలాలు, వరద నీటి కాలువల సమాచారం ప్రజలకు స్పష్టంగా అందజేయడం, ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోన్లపై భౌగోళిక సమాచారం మరియు వాస్తవ సమాచారం ద్వారా అవగాహన పెంచడం అన్న ఉద్దేశంతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది హైడ్రా మరియు NRSC ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. మరి ఇది ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? లేదు, మరి ఇది ఎవరు సంతకం చేశారు? మరి దీనికి సంబంధించి ఈ సంస్థకు సంబంధించి లేదా ఈ భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించి ఎవరు వీటిపై సంతకాలు చేశారు అని అంటే HRSC లేదా హైడ్రాకి సంబంధించి కమిషనర్ మరియు NRSC డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ మరియు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు మరియు NRSC డైరెక్టర్గా ఉన్న ప్రకాష్ చౌహాన్ గారు ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. దేనిలో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ యొక్క నీటి మూలాలు, పార్కుల స్థలాలు, వరద నీటి కాలువల సమాచారం ప్రజలకు స్పష్టంగా అందజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ నూతన CJIగా ఎవరిని నియమించనున్నారు? భారతదేశ నూతన CJI అంటే నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించనున్నారు అన్నప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని నియమించనున్నారు. ఎప్పుడు అంటే మే 14, 2025న ఈయనను నియమించనున్నారు. మరి ఎవరి స్థానంలో ఇప్పుడు నూతనంగా లేదంటే ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సంజీవ్ ఖన్నా మనకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. మరి నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించడం అనేది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వారి పదవీ కాలం ముగుస్తుంది అన్నప్పుడు నెల రోజుల ముందు కానీ లేదా 15 రోజుల ముందు కానీ ఎవరికి సిఫార్సు చేస్తారు అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రికి పదవి ముగుస్తుంది అన్నప్పుడు ప్రధానమంత్రి
తన పదవి ముగుస్తుంది అన్నప్పుడు ఎవరికి సిఫార్సు చేస్తారు అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రికి సిఫార్సు చేయడం జరుగుతుంది. మరి ఆ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరికి అంటే రాష్ట్రపతికి సిఫారసులు పంపించడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రపతి ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రధానమంత్రిని నియమించడం జరుగుతుంది. ప్రధానమంత్రిని నియమించడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి నియమించడానికి ముందు ఎన్ని రోజుల ముందు, నెల రోజుల ముందు కానీ 15 రోజుల ముందు కానీ ముందుగానే కేంద్ర న్యాయశాఖ మంత్రికి సిఫార్సులు చేయాలి. మరి ఆ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరికి సిఫార్సు చేస్తారు అంటే రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఆ రాష్ట్రపతి సిఫార్సుల మేరకు ఆ రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం అనేది ఎవరి చేతుల మీదుగా అవుతుంది లేదా ఎవరి చేతుల మీదుగా నియమిస్తారు అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రిని నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 124 ఆర్టికల్ క్లాస్ 2 124 క్లాస్ 2 అనే ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే హక్కు ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉంది అని చెప్పొచ్చు. మరి ఈ నియామకం అనంతరం ఇప్పుడు నూతనంగా మే 14 నాడు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయిని నియమించబోతున్నారు. మరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పుడు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది. ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం అని చెప్పొచ్చు. అంటే భారతదేశ నూతన సిజేఐగా ఎవరిని నియమించనున్నారు బిఆర్ గవాయిని నియమించనున్నారు. 2025 ఏప్రిల్ 17న జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశానికి ఎవరు నాయకత్వం వహించనున్నారు? 2025 ఏప్రిల్ 17న జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశానికి బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. మరి దీంట్లో ఈ బ్రిక్స్ దేశానికి ఏ దేశం అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తుంది? ఈ బ్రిక్స్ దేశానికి సంబంధించి ఏ దేశం అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తుంది అన్నప్పుడు బ్రెజిల్ దేశం ఈ బ్రిక్స్ దేశానికి లేదా ఈ బ్రిక్స్ కి అధ్యక్ష బాధ్యతను నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రెజిల్లోని బ్రెజిలియా అనే దేశంలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సు ఏమిటి అంటే వ్యవసాయ మంత్రుల సమావేశం. బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తున్న బ్రెజిలియా అనే నగరంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. మరి ఈ అంతర్జాతీయ సదస్సు ఏంటి అంటే వ్యవసాయ మంత్రుల సమావేశం, అగ్రికల్చర్ మినిస్ట్రీస్ సమ్మిట్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంత్రి అయిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వీరు నాయకత్వం వహించడం జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేస్తున్న శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి నాయకత్వం వహించడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2025 ఏప్రిల్ 17న ఏర్పాటు చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 17న ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఏర్పాటు చేశాడు అంటే స్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు వినియోగం
సాంకేతిక వినియోగం మరియు సమానత్వం కోసం దీనిని ఏర్పాటు చేశారు. స్థిర వ్యవసాయ అభివృద్ధి, సమానత్వం మరియు సాంకేతిక వినియోగానంతరం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారని వెల్లడించడం జరిగింది. 2025 ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే టాటా ట్రస్ట్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరుగుతుంది. టాటా ట్రస్ట్ ఎవరి సమాచారం లేదా ఇన్ఫర్మేషన్ని తీసుకొని దీన్ని లేదా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అంటే సివిల్ సర్వీసెస్ లేదా సివిల్ ఆర్గనైజేషన్స్ వారు ఇచ్చిన సమాచారం అండ్ రిపోర్ట్స్ని తీసుకొని ఇన్ఫర్మేషన్ని తీసుకొని 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ని వెల్లడించడం లేదా నివేదించడం జరుగుతుంది. మరి 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం మొత్తం న్యాయమూర్తులు లేదా దేశంలో మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వెల్లడించింది అంటే 21,285 మంది దేశంలో మొత్తం న్యాయమూర్తులు అని వెల్లడించింది. ఏ నివేదిక ప్రకారం 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మొత్తం న్యాయమూర్తులు 21,285 మంది అని వెల్లడించడం జరిగింది. మరి ఈ నివేదిక ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 15 మంది మాత్రమే జడ్జీలు ఉన్నారు అని నివేదించడం జరిగింది. ప్రతి 10 లక్షల మందికి 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని నివేదించడం జరిగింది. మరి లా కమిషన్ 1987 లా కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు మినిమం 10 లక్షల జనాభాకు 50 మంది జడ్జీలు ఉండాలి అని ఈ సంస్థ నివేదించడం జరిగింది. మనకి 20 లా కమిషన్ ఇవ్వడం జరిగింది. మరి మొత్తం ఇప్పుడు ఒక జిల్లా కోర్టులో ఒక జడ్జికి ఒక సంవత్సర కాలంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అని నివేదించింది అంటే 22,200 కేసులు. ఒక జిల్లా కోర్టు జడ్జికి ఒక సంవత్సర కాలంలో 2,200 కేసులు ఉన్నాయి అని చెప్పి నివేదిక వెల్లడించడం జరిగింది. మరి ఒక హైకోర్టు జడ్జికి ఒక సంవత్సర కాలంలో ఎన్ని కేసులు ఉన్నాయి అని నివేదించింది అంటే 15,000 కేసులు ఉంటాయని చెప్పి నివేదించడం జరిగింది. ఇందులో మనకి క్వశ్చన్ ఏంటి? 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మొత్తం న్యాయమూర్తులు 21,285 మంది అని ఈ సంస్థ నివేదించడం జరిగింది. 7th క్వశ్చన్, భారతదేశంలో శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఏ నగరం ఆదర్శంగా నిలిచింది? శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఏ నగరం ఆదర్శంగా నిలిచింది అన్నప్పుడు కరాద్ మహారాష్ట్రలోని సతార్ జిల్లాలోని కరాద్ అనే నగరం ఈ శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. శానిటరీ వ్యర్థాలు అంటే మనం డైలీ వాడే నాప్కిన్స్, డైపర్స్ అండ్ లేడీస్ వాడే సంథింగ్ అవి శానిటైజర్స్ అవి పారేయడంలో లేదంటే ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎక్కడా కూడా పరిశుభ్రంగా నీట్గా ఒక విజయవంతంగా వీటిని వ్యర్థాల నిర్వహణలో విజయవంతంగా వీరు పనిచేయడం ద్వారా ఈ నగరం అనేది ఆదర్శంగా నిలిచింది అని చెప్పొచ్చు. ఈ నగరం మహారాష్ట్రలోని సతార్ జిల్లా కరాద్ నగరం శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచింది. శానిటరీ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచిగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నీట్గా అన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఇది ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రం, ఏ నగరం? కరాద్. 8th క్వశ్చన్, భారత ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్
జెమ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల మందికి బీమా కల్పించింది? భారత ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల మందికి? ముందుగా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది 2016లో వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ వారు 2006లో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా అంటే పబ్లిక్ యొక్క ఇన్ఫ్రా అండ్ సేవల కొనుగోళ్ల కోసమై దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ యొక్క ఇన్ఫ్రా మరియు సేవల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ని కోట్ల మందికి బీమా కల్పించింది అన్నప్పుడు 1.3 కోట్ల మందికి బీమా కల్పించడం జరిగింది. ఈ బీమా అనేది ఆరోగ్య బీమా, జీవిత బీమా మరియు వ్యక్తిగత బీమా ఇలా ఉన్న ఇన్ని రకాల బీమాలను అన్నీ కలిసి 1.3 కోట్ల బీమాలను కల్పించడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఈ మార్కెట్ 1.3 కోట్ల బీమాలను ఈ సంవత్సరం గాను కల్పించడం జరిగింది. 9th క్వశ్చన్. 16th ఏప్రిల్ 2025 నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వర్చువల్ ద్వారా ఏ రాష్ట్రంలో నైని బొగ్గు బ్లాక్ కార్యకలాపాలను ప్రారంభించారు? 16th ఏప్రిల్ 2025 నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి నైని బొగ్గు బ్లాక్ కార్యక్రమాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అన్నప్పుడు ఒడిస్సాలోని అంగుల్ అనే జిల్లాలలో ప్రారంభించడం జరిగింది. నైని బొగ్గు బ్లాక్ కార్యక్రమాలు ఎక్కడ ప్రారంభించారు అంటే ఒడిస్సాలోని అంగుల్ జిల్లాలలో ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మరి ఏ సంస్థ అంటే SCCL సింగరేణి కేలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ వారు ఈ నైని బొగ్గు బ్లాక్ కార్యక్రమాలను ఒడిస్సాలోని అంగుల్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ సింగరేణి SCCL అనే సంస్థ వారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో బొగ్గు క్షేత్రాలను లేదా బొగ్గు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అని చెప్పొచ్చు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బొగ్గు కార్యక్రమాలను మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభించారు అంటే ఒడిస్సాలోని అంగుల్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఒడిస్సాలోని అంగుల్ ప్రాంతంలో. మరి ఎప్పుడు ప్రారంభించారు అంటే 16th ఏప్రిల్ 2025 నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? తెలంగాణలోని ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క దీనిని ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ STREE సమ్మిట్ 2025 దేనికోసం ప్రారంభమైంది? STREE స్ట్రెంథెనింగ్ ట్రస్ట్, రెస్పాన్స్, ఈక్వాలిటీ మరియు ఎంపవర్మెంట్ సమ్మిట్ 2025 దేనికోసం ప్రారంభించారు? ముందుగా ఈ STREE అనేది ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అంటే 15th ఏప్రిల్ 2025 ప్రారంభించడం జరిగింది. 15th ఏప్రిల్ 2025 ప్రారంభించడం జరిగింది. మరి దేనికోసం ప్రారంభించారు అంటే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, ఆచరణాత్మక పరిష్కార మార్గాలను రూపొందించడం మరియు లైంగిక సమానత్వం, స్త్రీ సాధికారిత ప్రోత్సాహం వీటి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 15th ఏప్రిల్ 2025 ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో ఎవరు పాల్గొన్నారు అంటే నిపుణులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రభుత్వాధికారులు దీనిలో పాల్గొనడం
జరిగింది. మహిళల యొక్క సంక్షేమం, సాధికారిత, భద్రత అనంతరం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.